హైకోర్టుకే బురిడి కొట్టిన బోరుగడ్డ అనిల్ అయితే ఈయనని పట్టుకోవడం అంటే పోలీసులకే పెద్ద సవాల్గా మారింది. అయితే బెయిల్ పైన బయటకు వెళ్ళారు, అది కూడా తాత్కాలికంగా చిన్నగా కొద్దిసేపు సరే వెళ్ళండి, మీ మమ్మీ పేరు చెప్తున్నారు, తల్లి పేరు అయితే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళనిచ్చారు. ఒకసారి అన్నారు, రెండోసారి మాత్రం ఇంకా కనీసం కనిపించకుండా వెళ్ళిపోయారు. మరి దొరికే అవకాశం ఉందంటారా లేదంటారా? సో ఖచ్చితంగా ఆల్రెడీ ఇతన్ని ఒక కేసు ఇట్లా మాట్లాడాడు, దుర్భాషలాడాడు అని చెప్పి ఒక కేసులపైన ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టడం అయితే జరిగింది. సో తర్వాత ఇన్నాళ్ళు శిక్షను కూడా మొత్తం వేశారు. అయితే మధ్యలో ఆయన తప్పించుకోవడానికి ఒక ప్లాన్ అయితే వేసాడు అనమాట, మాస్టర్ ప్లాను. అదేంటి అంటే వాళ్ళ అమ్మగారు హెల్త్ బాగాలేదని చెప్పి దానికి ఒక దొంగ సర్టిఫికెట్లు పుట్టించి, సో అక్కడ ఒక హాస్పిటల్లో, చెన్నైలో ఒక హాస్పిటల్లో నుంచి సర్టిఫికెట్లు పుట్టించి, సో అంటే ఈ పార్టీలో మొత్తం వీళ్ళకి తెలిసింది ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్స్ చేయడం వీళ్ళకి చాలా బాగా అలవాటు అయిందనమాట. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఎమ్మెల్యే, సీఎం వరకు కూడా మొత్తం అందరూ కూడా చక్కగా క్రైమ్ ఎట్లా చేయాలి, దొరికిపోతే ఫ్యూచర్లో దాని ప్రిడిక్షన్ ఎట్లా ఏంటి అని ప్లాన్ కూడా వేసుకుని తప్పు చేసే ముందు అన్నీ ప్రిపేర్డ్గా వెళ్తారనమాట. సో ఇక్కడ మన బోరుగడ్డ అనిల్ ఏంటంటే తను తెలివిగా వ్యవహరించాలనుకున్నాడు, కానీ ఒక స్టేజ్లో దొరికిపోయాడు అనమాట. ఏంటంటే వాళ్ళ మదర్కి బాగాలేదు అని సర్టిఫికేట్లు చూపించి కొంత బెయిల్ కావాలని చెప్పి, ఇన్స్టెంట్గా ఇచ్చే బెయిల్ ఏదో కావాలని చెప్పి, సో చూసేసి వస్తానని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళి వచ్చాడు. సో అప్పుడు పోలీసులు కానీ కోర్టు కానీ నమ్మారు. ఒకసారి నమ్మకం వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు, నానా పుల్లి కథ చెప్పినట్టు మళ్ళీ వెళ్తా మళ్ళీ వస్తా అని చెప్పి, సో ఆ విధంగానే మనోడు వెళ్ళాడు. సో ఇంకా రెండోసారి వెళ్ళినట్టే ఉన్నాడు అనమాట, మళ్ళీ రాలేదు. తర్వాత వాళ్ళకి చాలా లేట్గా అర్థమైంది, మనం మోసపోయామని చెప్పి. అంటే మన వ్యవస్థలు కానీ, మన పోలీస్ శాఖలు కానీ, అటు కోర్టులు కానీ ఎంత డల్గా ఉన్నాయి, ఎంత లేజీగా ఉన్నాయనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక క్రిమినల్ని వాళ్ళు కనీసం హోల్డ్ చేయలేకపోయారు. అంటే మినిమం సెక్యూరిటీ ఇచ్చి పంపాలి, రెండోసారైనా మూడోసారైనా. మరి అంత నిర్లక్ష్యంగా అతను ఎలా బయటకు వదిలిన తర్వాత తను రాకపోతే మరి ఇన్స్టెంట్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సో డైలీ ఒక కౌంట్ ఉంటుంది కదా, ఆయన ఎక్కడైతే దానికి అటెండెన్స్ ఉంటుంది కదా. సో మరి అక్కడ పొరపాటు జరిగినప్పుడు ఆ రోజు సాయంత్రానికి వాళ్ళకి డౌట్ రావాలి కదా. సో నైట్ అందరినీ సెల్లో పంపించే ముందు అటెండెన్స్ వేసుకుని పంపిస్తారు, ఒక ప్రోటోకాల్ ప్రకారం అట్లా పంపించుకుంటారు. మార్నింగ్ మళ్ళీ అందరూ ఉన్నారా లేదా చూసుకుంటారు. సో అన్ని కండిషన్స్లో ఉన్న టైంలో అతను బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఈ టైంకి రావాలి కదా. సో ఒక రోజు ఆ 2 రోజులకి రావాలి కదా. మరి అన్ని రోజులకి రాకపోతే ఇన్నాళ్ళకి బయటపడేదాకా ఏం చేస్తున్నారు మరి? సో మరి ఎట్లా మేనేజ్ చేసాడు మరి? దాంట్లో పక్కకు పెడితే ఏదైతే ఆయన సర్టిఫికెట్లు చూపించారు, లలిత హాస్పిటల్ అని ఒకటి, అదే చెన్నైలో ఒక హాస్పిటల్, అవి రెండు ఫేక్ అని చెప్పి తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందా? అదే కదా, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నేను ఏదో క్రియేట్ చేస్తాను. సో అదేంటంటే ఫస్ట్ నమ్ముతారు. సో ఏంటంటే అతని పరిస్థితి ఏంటి, అసలు నిజంగా హెల్త్ బాగాలేదా, వాళ్ళ అమ్మగారికి ఏంటి పొజిషను అంటే ఈరోజు ఏంటంటే అందరికీ మనుషుల్ని నమ్మడం, పేపర్లు నమ్మడం అందరూ కూడా చాలా ఈజీగా అలవాటు చేసుకున్నారు అనమాట. సొసైటీలో అన్ని మోసాలు జరుగుతున్నా కూడా ఇంకా మళ్ళీ ఇలాంటి క్రిమినల్స్ జైల్లో ఉన్నవాడిని కూడా నమ్ముతున్నారంటే వాళ్ళ వెనకబాటు తనమని చెప్పాలి ఖచ్చితంగా. సో ఇంకా అక్కడ దాంట్లో ఎవరైతే దాని లీడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళదే ఖచ్చితంగా తప్పు అవుతుంది అనమాట. సో ఈ పార్టీలో జనరల్గానే క్రిమినల్స్ పార్టీ అని తెలిసి, క్రిమినల్ పార్టీ అని తెలిసి మరి వాళ్ళు ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు? సో తప్పంతా కూడా ఎవరైతే హ్యాండిల్ చేశారో, ఎవరైతే దాని తాలూకు ఇప్పించిన లాయర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ అతన్ని వెనక్కి తీసుకొచ్చి, సో మరి ఒక్కసారి బయటకు వెళ్ళినాడు మామూలుగానే ఉంటేనే పట్టుకోవడం కష్టం, అలాంటిది ఈ రకంగా ప్లాన్ వేసి బయటకు వెళ్ళినాడు ఖచ్చితంగా దొరుకుతాడా? సో ఉన్న డబ్బులు అన్నీ తీసుకుని భార్య పిల్లలతో సహా ఊరు కాదు దేశం వదిలేసి పారిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు? సో ఇట్లా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మరి ఆ ప్రభుత్వం రావడానికి స్కోప్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అక్రమాలు చేస్తారు, మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి క్రిమినల్స్ని ఇన్స్టెంట్గా పట్టుకొని వాళ్ళకి ఇలాంటి ఏమైనా ఉంటే అందరూ కూడా గట్టి సెక్యూరిటీని పంపించి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే మంచిది. సో నెక్స్ట్ వేరే క్రిమినల్స్ మీద ఎలాంటి రిపీట్ చేయకుండా ఉంటారని ఆశిద్దాం.